Welcome to 24 Technologies. Our today's topic is networking and VPC billing. ఇప్పుడు మనం సర్వీసెస్ అన్ని యూజ్ చేస్తూ ఉన్నాం. లైక్ VPCలో we created lot of services and we use lot of services. లైక్ సైట్ టు సైట్ అనుకోండి, పాయింట్ టు సైట్ అనుకోండి, అండ్ VPC ప్రతి ఒక్క దగ్గర మనం యూజ్ చేస్తున్నాం ఈ నెట్వర్క్ను. అండ్ ఇక్కడ మనకు టూ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయి. టూ టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి పబ్లిక్ ఐపీ అడ్రసెస్ and private IP addresses. Private IP addresses. ఇవి ఆల్రెడీ మనకు తెలుసు. పబ్లిక్ ఐపీ అడ్రసెస్ అనేటివి చార్జబుల్, ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ అనేటివి ఫ్రీ. ఎందుకంటే ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ మనం ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం యూజ్ చేసేది. బట్ సమ్ టైమ్స్ ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ కూడా చార్జెస్ పడతాయి. ఫ్రీ అంటే టోటల్లీ ఫ్రీ అని కాదు. సమ్ టైమ్స్ ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ కూడా చార్జెస్ పడతాయి. బట్ కంపేర్ టు పబ్లిక్ ఐపీ అడ్రసెస్, ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ ఆర్ వెరీ చీప్. అది ఒక 10 రూపీస్ పడింది అనుకోండి, ఇది 1 రూపీ అలా పడుతుంది. కానీ సమ్ టైమ్స్ ఆఫ్ కాస్ట్. పబ్లిక్ ఐపీకి మీకు 1 రూపీ పడితే ప్రైవేట్ ఐపీ అడ్రసెస్కు 50 పైస్ పడడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, నేను ఇక్కడ మల్టిపుల్ ఏజీ1 ఒక రీజియన్లో ఏజీ1 అండ్ ఏజీ2 అని చెప్పేసి రెండు క్రియేట్ చేశాను ఇక్కడ. ఈ ఏజీ1, ఏజీ2 మీరు ఎప్పుడైనా కూడా ఒక సింగిల్ ఏజీలో మీరు వర్క్ చేసుకుంటూ ఉంటే, సింగిల్ ఏజీలో మల్టిపుల్ ఇన్స్టెన్సెస్, ఈ మధ్యలో ఉన్నది నా విఎం1, ఇది విఎం2, విఎం అన్నా ఇన్స్టెన్స్ అన్నా ఒకటి, ఇది విఎం3. ఇప్పుడు నా ఏజీ1లో ఒక రెండు విఎంలు ఉన్నాయి, ఏజీ2లో ఒక విఎం ఉంది. నాకు నెట్వర్క్ ఎప్పుడైనా ఎక్కడి నుండి వస్తుంది? ట్రాఫిక్ అనేది ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ రెండు ఉంటుంది. బట్ ట్రాఫిక్ అనేది ఇన్కమింగ్ ఎక్కడికి? ఈ ఇన్స్టెన్స్కి వచ్చింది అనుకుందాం. ఈ ఇన్స్టెన్స్కి వచ్చిన ట్రాఫిక్ ఏదైతే ఉందో, బయట నుండి ట్రాఫిక్ నీకు బియ్యంకి వస్తుందో అది 100% ఫ్రీ. 100% ఫ్రీ. ఎందుకు ఇన్ ద సెన్స్ అంటే, ఇప్పుడు క్లయింట్ ఉన్నాడు, మీకు ఎండ్ యూజర్ ఉన్నాడు, బాబు నువ్వు నా సర్వర్ని యూజ్ చేస్తున్నావు అంటే నీకు అమెజాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని, అమెజాన్ ఫ్లిప్కార్ట్, నువ్వు కార్ట్ను చూడడానికి కూడా నువ్వు పే చేయాలి అంటే నువ్వు చేస్తావా? అరే నువ్వు అప్పుడు ఏమనుకుంటావు? నువ్వు స్విగ్గీనో, జొమాటోనో, లేకపోతే బ్లింకిటో, వాట్ ఎవర్ ఏమైనా ఈకామర్స్ సైట్, నువ్వు ఒక ఎండ్ యూజర్. నువ్వు ఓపెన్ చేసి నీ ట్రాఫిక్ అనేది ఇక్కడికి వెబ్ సర్వర్కు రీచ్ అవుతుంది. ఆ వెబ్ సర్వర్కి రీచ్ అయ్యేటప్పుడే, బాబు నువ్వు కంపల్సరీ రీచ్ అయ్యేటప్పుడే నాకు కట్టాలి ఇంత అమౌంట్ అని చెప్పేసి అంటే పోరాచ్చే అంటాడు వాడు. 100% ఎవడైనా, నేనైనా అదే అంటాను. నేను ఏ దానికైతే పర్చేస్ చేస్తానో నేను దానికి మాత్రమే బిల్ పే చేస్తాను. ఆ ట్రాఫిక్ లోపలికి వచ్చేదానికి కూడా బిల్ పే చేయాలంటే ఎవడు పే చేయడు, ఆ అప్లికేషన్ కూడా ఎవడు యూజ్ చేయడు ఫస్ట్ థింగ్. కాబట్టి మీకు ఇన్కమింగ్ ట్రాఫిక్ ఏదైతే ఉందో, బయట నుండి లోపలికి వచ్చే ట్రాఫిక్, అది ఆల్వేస్లీ 100% ఫ్రీ ఉంటుంది. బట్ చార్జెస్ ఎక్కడ పడతాయి అంటే, ఇప్పుడు ఇది ఈ విఎం ఏదైతే ఉందో ఇది విఎం1 అండ్ మనము ఇది పబ్లిక్ అనుకున్నా, ఇది ప్రైవేట్ అనుకున్నా, ఎప్పుడు ఆ ఇంటర్నల్గా ఆ విఎంస్, ఇది యాప్ సర్వర్ అనుకుందాం, ఇది యాప్ సర్వర్ ఆర్ డిబి సర్వర్ అనుకుందాం. డిబి సర్వర్ వాటెవర్ ఏదైనా కావచ్చు. ఇక్కడ నుండి ఇక్కడికి నీకు వచ్చేటప్పుడు కూడా ప్రైవేట్ ఐపీ అడ్రస్ నువ్వు యూజ్ చేస్తే, నువ్వు ప్రైవేట్ ఐపీ అడ్రస్ యూజ్ చేస్తున్నావు, పబ్లిక్ యూజ్ చేయట్లేదు, ప్రైవేట్ త్రూ కనెక్ట్ అవుతున్నా విఎం1 టు విఎం2 అని చెప్పేసి అంటే దట్ ఈస్ ఆల్సో ఫ్రీ. ఇది ఫ్రీనే, ఇది ఫ్రీనే. అంటే బయట నుండి వచ్చే ట్రాఫిక్ అండ్ విఎం టు విఎం సేమ్ ఏజీలో ఉన్నప్పుడు, డిఫరెంట్ ఏజీ కాదు, అది కూడా అబ్జర్వ్ చేసుకోండి. సేమ్ ఏజీలో ఉన్నప్పుడు విఎం1 నుండి విఎం2కు నువ్వు ఎంటర్ అవుతున్నావు అంటే విత్ యూజింగ్ ప్రైవేట్ ఐపీ అడ్రస్, దట్ ఈస్ ఆల్సో 100% ఫ్రీ. దెన్ బిల్లింగ్ అనేది ఎప్పుడు పడుతుంది అంటే, యు ఆర్ యూజింగ్ మల్టిపుల్ ఏజీస్ ఇన్ డిఫరెంట్ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ఇన్ డిఫరెంట్ ఏజీస్. ఇప్పుడు ఏజీ1లో, ఏజీ2లో ఇక్కడ ఏదైతే ఉందో నువ్వు ఇది యూజ్ చేస్తున్నావు, ఇక్కడ నుండి ఇక్కడికి కనెక్టివిటీ, ఏది దిస్ వన్. ఇక్కడ నువ్వు ప్రైవేట్ ఐపీ అడ్రస్ యూజ్ చేస్తున్నప్పటికీ సంహౌ కాస్ట్ పడుతుంది, లైక్ 0.01 సెంట్స్ యుఎస్ డాలర్స్లో తీసుకుంటే. అండ్ అది కాకుండా ఇది ప్రైవేట్ తీసుకుంటే, అండ్ పబ్లిక్ తీసుకుంటున్నావు, ఇక్కడ నుండి ఇక్కడికి పబ్లిక్ త్రూ కనెక్ట్ అవుతున్నా. ఈ పైన నేను పెట్టింది ఏంది? దిస్ ఈజ్ ప్రైవేట్, ఇది ప్రైవేట్, ఇది పబ్లిక్ యూజ్ చేస్తున్నావు, పబ్లిక్ ఐపీ. ఆ పబ్లిక్ ఐపీ యూజ్ చేయడం కానీ, మనకి ఎలాస్టిక్ ఐపీస్ అని చెప్పేసి కూడా ఉన్నాయి కదా, ఆ ఎలాస్టిక్ ఐపీస్ అనేది యూజ్ చేస్తే మీకు ఏమవుతుందంటే కాస్ట్ డబుల్ పడుతుంది. సరే ఈ కాస్ట్ గురించి మాకెందుకు అంటే, మీరు యాజ్ ఏ క్లౌడ్ అడ్మిన్, లేకపోతే డెవాప్స్ ఇంజనీర్ కానీ, లేకపోతే ఏదైనా ఒక ఫంక్షన్ మీకు ఒక టాస్క్ వచ్చింది, ఆ టాస్క్లో మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు
మీ బిల్లింగ్ ఎంత తగ్గించుకుంటే, అంటే మీ అకౌంట్‌లో పడే బిల్లింగ్ ఎంత మీరు తగ్గించుకుంటే, కాస్ట్‌ని అంత రెడ్యూస్ చేసి పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఇచ్చి, ఆ సొల్యూషన్ ఇచ్చినారు అంటే, మీరు మంచి పొజిషన్‌లోకి పోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, తక్కువ కాస్ట్‌లోనే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే నెట్వర్క్‌ను తయారు చేసింది అని చెప్పేసి. అది కూడా దట్ ఈస్ వై మీకు ఇవి కూడా తెలియాలి. ఇక్కడ మెయిన్ థింగ్ రెండేనమ్మా మీరు తెలుసుకోవాల్సింది. ఎంత వీలైతే అంత ప్రైవేట్ ఐపీ అడ్రెసెస్‌ను యూజ్ చేయడం. ఓకే. అన్నెసెసరీగా క్రాస్ జోన్ అంటే డిఫరెంట్ మల్టిపుల్ జోన్స్‌ను యూజ్ చేయకుండా ఉండడం. అన్నెసెసరీగా అంటే నెసెసిటీ ఉన్నప్పుడు కంపల్సరీ యూ హావ్ టు చూస్ 2 డిఫరెంట్ జోన్స్ అట్‌లీస్ట్. వై? బికాజ్ నువ్వు అన్ని వీఎమ్స్ ఏజీ 1లో పెట్టుకున్నావు. అన్ని దాంట్లోనే రన్ చేస్తున్నావు. ఆ ఏజీ డౌన్ అయితే మరి పరిస్థితి ఏంటమ్మా? ఆ ఏజీ డౌన్ అయితే ఆ పరిస్థితి ఏంటి? అయిపాయే. నీ అప్లికేషన్ మొత్తం డౌన్. అట్లాంటి నీ ప్రొడక్షన్ సర్వర్స్ గాని, ఇలాంటి వాటికి నువ్వేం చేసుకోవాలి అంటే కంపల్సరీ అక్కడ నువ్వు ఆకృతి పడకూడదు. నేను తక్కువ అమౌంట్‌లో కావాలి అని. బ్యాకప్ కోసం తీసుకునేటప్పుడు సింగిల్ దాంట్లో ఏజీని పెట్టుకోవడం. లేదు నీకు బడ్జెట్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఇవి ఈ రకంగా. బట్ రెప్లికా సెట్స్ గాని ఇలాంటివి ఏవన్నా రెప్లికా, రీడ్ రెప్లికా ఇలాంటివి పెట్టుకుంటే సింగిల్ ఏజీ ఈజ్ ఎనఫ్. రెప్లికాస్ కూడా నువ్వు మల్టిపుల్ ఏజెస్‌లో పెట్టుకుంటావు అంటే అది వేస్ట్. అది మీనింగ్‌లెస్. రైట్? కాబట్టి ఇక్కడ రెండే 2 ఏవి? ఫస్ట్ ఒక అవైలబిలిటీ జోన్‌లో ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు ఏది ఇక్కడ నేను అబ్జర్వ్ మీరు పిక్చర్ అబ్జర్వ్ చేస్తే ఒక రీజియన్‌లో 2 అవైలబుల్ జోన్స్ ఉన్నాయి. అండ్ నాకు ఇంకొక రీజియన్ ఉండడానికి కూడా స్కోప్ ఉందా? ఇంకొక రీజియన్. ఇది ఇంకొక రీజియన్ అనుకోండి. ఇక్కడ ఇంకొక ఏజీ ఉంది అనుకోండి. ఇది ఏజీ, ఇంకొక ఏజీ. ఇది డిఫరెంట్ రీజియన్. డిఫరెంట్ రీజియన్. ఇక్కడ నుండి కూడా నువ్వు ఇక్కడికి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక విఎం ఉంటే. దీనికి ఇంకా కాస్ట్ ఎక్కువ పడుతది. ఓకే. దానికి అంటే మల్టిపుల్ రీజన్స్ ఇంటర్ రీజన్స్ అంటే డిఫరెంట్ రీజన్స్ యూజ్ చేసుకుంటూ నువ్వు నీ బిఎంస్ రన్ చేస్తున్నావు. దానికి అంటే సేమ్ రీజియన్ లో సింగిల్ అవైలబిలిటీ జోన్ లో క్రియేట్ చేసినప్పుడు ఒక కాస్ట్. దాంట్లో కూడా మీరు పబ్లిక్ యూజ్ చేస్తున్నారా, ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ యూజ్ చేస్తున్నారా? ఇది ఫ్రీనే. దిస్ ఈస్ 100% ఫ్రీ. బట్ ఏజీ టు ఏజీ మీరు చేసేటప్పుడు పబ్లిక్ యూజ్ చేస్తున్నారా, ప్రైవేట్ ఐపీ అడ్రస్ యూజ్ చేస్తున్నారా? ప్రైవేట్ ఇన్ ద సెన్స్ మీరు లోకల్ గా క్రియేట్ చేసుకున్నది. ప్రైవేట్ పబ్లిక్ ఇన్ ద సెన్స్ అమెజాన్ వాడు ప్రొవైడ్ చేసే పబ్లిక్ ఐపీ కావచ్చు. లేదు అంటే నాకు డెడికేటెడ్ గా ఒక ఐపీ అడ్రస్ కావాలంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఎలాస్టిక్ ఐపీ కావచ్చు. దానికి చార్జెస్ ఎక్కువ పడతాయి. అండ్ ఒక రీజియన్ నుండి క్రాస్ రీజియన్ అంటే ఇంకొక రీజియన్ లో ఉన్న అవైలబిలిటీ జోన్ లో ఉండే విఎంకు మీరు కనెక్ట్ అవుతున్నారా? దానికి కూడా మీకు చార్జెస్ అనేవి ఆల్మోస్ట్ డబల్ పడతాయి. ఆ డబల్ పడిన దాంట్లో కూడా ఏముంటుంది? మీకు అక్కడ కూడా మళ్ళీ ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ యూజ్ చేస్తున్నారా? పబ్లిక్ ఐపీ అడ్రసెస్ యూజ్ చేస్తున్నారా? అనే దాన్ని కూడా బేస్ చేసుకుంటారు. అండ్ ఇంకొకటి S3 బకెట్ గురించి మనకు S3 బకెట్‌లో మీరు యూసేజ్ ఏ రకంగా ఉంటుంది? అక్కడ ఇంగ్రెస్, ఎగ్రెస్. ఇంగ్రెస్ అంటే ఏంది? ఎప్పటికైనా ఇన్‌కమింగ్ ట్రాఫిక్ ఏదైతే ఉందో అది ఫ్రీ. ఇంగ్రెస్, ఎగ్రెస్. ఎగ్రెస్. ఇది ఆల్వేస్‌లీ ఫ్రీ. ఇది కాస్ట్ పడుతుంది ఇంగ్రెస్. ఇంగ్రెస్ ఎందుకంటే ఇంగ్రెస్ అనేది ఏంది? ఇన్‌కమింగ్ ట్రాఫిక్ అంటే నీకు లోపలికి వస్తుంది. అండ్ ఎగ్రెస్ అంటే ఏంటి అంటే నీకు లోపల ఆల్రెడీ అంటే నీ S3 బకెట్‌లో ఉన్న ఏదైతే ఉందో నీ S3 బకెట్‌లో కంటెంట్, ఆబ్జెక్ట్స్ గాని, ఫైల్స్ గాని వాటెవర్ ఉన్నాయో నువ్వు డౌన్‌లోడ్ చేసుకుంటున్నావు అనుకో. డౌన్‌లోడ్. డౌన్‌లోడ్ ఎక్కడ చేసుకుంటాం? మన లోకల్‌లోకి చేసుకుంటాం. మన లోకల్ అంటే ఏంది? మన సిస్టమే లోకల్ అంటే. మన సిస్టమ్. ఓకే. అది నీకు ఆఫీస్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే నువ్వు ఓన్‌గా ఒక AWS అకౌంట్ క్రియేట్ చేసుకున్నావు. దానికి సంబంధించింది కావచ్చు. వాటెవర్ నువ్వు లోకల్‌లో డౌన్‌లోడ్ చేస్తున్నావు అంటే నీ లోకల్ సిస్టమ్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటున్నావు. అంటే ఆ S3 బకెట్‌లో ఉన్నది నీ లోకల్ సిస్టమ్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటున్నావు. అంటే అక్కడ 2 టైప్స్‌లో కాస్ట్ పడుతుంది నీకు. 2 టైప్స్. ఒకటి నీ సైజ్. దాని సైజ్ ఎంత? అండ్ ఎంత ఫాస్ట్‌గా దాన్ని నేను డౌన్‌లోడ్ చేయాలి. ఆ రెండింటిని బేస్ చేసుకొని మీకు బిల్లింగ్ అనేది పడతది. ఓకే. S3 టు S3 నుండి క్లౌడ్ ఫ్రంట్ కనుక మీరు మూవ్ చేసుకున్నా, డౌన్‌లోడ్ చేసుకున్నా అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్. బట్ S3లో మనకు అప్‌లోడ్ చేయడానికి ఫ్రీ. బట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఏదైతే ఉందో దాని సైజ్‌ను, ఫాస్ట్‌ను బేస్ చేసుకొని నాకు బిల్లింగ్ అనేది పడుతుంది. అండ్ ఇక్కడ ఫాస్ట్‌లో నాకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంటది. నార్మల్‌గా ఫాస్ట్‌గా డౌన్‌లోడ్ కావాలా? యాక్సెలరేషన్ అని చెప్పేసి ఇంకోటుంది. మనకు వెహికల్‌లో ఏముంటది? ఆహ్, మన ఫ్రెండ్స్ గాని మనం ఎప్పుడన్నా ఏయ్ యాక్సెలరేషన్ ఎక్సెలరేటర్ ఎక్కువ, ఎక్కువ, ఎక్సెలరేటర్ ఎక్కువ, ఎక్కువ. అది ఎక్సెలరేటర్ కాదు. యాక్సెలరేటర్.
యాక్సలరేటర్ ఎక్కువ ఇవ్వకు. మనకు అలవాటు కదా! స్టెప్లర్‌ను స్టాప్లర్ అనడము. యాక్చువల్‌గా టిఫిన్స్ అంటే ఏంటి? బ్రేక్‌ఫాస్ట్ అంటే ఏంటి తెలుసా? అట్‌లీస్ట్ మనము మార్నింగ్ చేసేదాన్ని బ్రేక్‌ఫాస్ట్ చేశావా అనాలి. బట్ మనం ఏమంటామంటే టిఫిన్ చేసినావా అంటాం. బట్ టిఫిన్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ వర్డ్. నువ్వు బ్రేక్‌ఫాస్ట్ చేసే పాయింట్ ఏదైతే ఉంటుందో అది టిఫిన్స్. ఎక్కడైనా మీరు హోటల్స్ చూడండి. ఇప్పుడు లైక్ ఏదన్నా ఏబీసీ బ్రేక్‌ఫాస్ట్, బీసీడీ బ్రేక్‌ఫాస్ట్ ఇలాంటివి ఉంటాయా? ఏబీసీ టిఫిన్స్, రాఘవేంద్ర టిఫిన్స్ అంటే మీరు బ్రేక్‌ఫాస్ట్ ఎక్కడైతే చేస్తున్నారో ఆ ప్లేస్‌ని టిఫిన్స్ అంటే మల్టిపుల్ అక్కడ ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుండి మీరు బ్రేక్‌ఫాస్ట్ చేశారా అని చెప్పేసి అడగండి. టిఫిన్ చేసినారా అని అడగకండి. అండ్ అది స్టాప్లర్ కాదు. స్టాప్లరీ అంటారు. అది స్టెప్లర్. స్టెప్ బై స్టెప్ పిన్‌లేసుకుంటూ వెళ్తుంది కాబట్టి మనం దాన్ని స్టెప్లర్ అని పిలుస్తాం. అండ్ ఇలాంటిదే ఇంకోటి ఏదన్నా ఉంటే చూద్దాం. స్టెప్లర్ తీసుకొని ఓకే. అది మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి సంబంధించిన సబ్జెక్ట్ కాదు కాబట్టి దాని గురించి వదిలేసేయండి. ఇక్కడ యాక్సిలరేషన్. ఈ యాక్సిలరేషన్ అంటే ఏంటి అంటే యాక్సిలరేటర్ ఇస్తే మనకు వెహికల్ ఏమైతది? ఫాస్ట్‌గా మూవ్ అయితది కదా! ఫాస్ట్‌గా మూవ్ అయితే నీకు పెట్రోల్ అనేది ఎక్కువ కలుతది కదా! ఇప్పుడు వెహికల్ మీరు ఒక కారు 80 కిలోమీటర్ స్పీడ్‌తో మీరు పోయేదానికి అదే 100, 120 అంత స్పీడ్ పోవాకండి. జస్ట్ ఎగ్జాంపుల్ ఇది. 120 కిలోమీటర్ స్పీడ్‌తో పోయేదానికి మీకు డీజిల్ అనేది ఏమవుతుంది? ఫాస్ట్ అయితే పోతావు. బట్ డీజిల్ అనేది ఏమవుతుంది? బర్న్ ఎక్కువ అవుతుంది ఫ్యూయల్ అనేది. ఎక్కువ ఖర్చయితది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఫాస్ట్ అనే దానికంటే యాక్సెలరేషన్ అనేది నాకొకటి ఉంది. అక్కడ గనక నేను యాక్సెలరేట్ చేయాలి అనుకుంటే, ఆ సైజ్ ఏదైతే ఉందో దాన్ని త్వరగా నువ్వు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బట్ మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే దానికి సంబంధించిన కాస్ట్ కూడా అదే రేంజ్‌లో, అదే రకంగా మనకు పడుతుంది. ఇంకా, ఇంకా ఏమున్నాయి? ప్రైవేట్ ఇన్స్టెన్స్ కాకుండా మీకు నాట్ గేట్‌వే ఏదైనా యూజ్ చేస్తారు అనుకుందాం. నాట్ గేట్‌వే మనకు నాటింగ్ గురించి తెలుసు కదా! బీపీసీలో నాట్ గేట్‌వే క్రియేట్ చేసి మనం కనెక్ట్ అవుతాం ఇంటర్నెట్‌ను. అవి కూడా ఎలా ఉంటాయంటే నాట్ గేట్‌వేకి నాకు నాట్ గేట్‌వే ఇవన్నీ పర్ అవర్ ఉంటాయి. పర్ అవర్ కాస్ట్. దీనికొచ్చేసి ఎంత అంటే 0.045 సెంట్స్. అదే డాలర్స్. 0.45 సెంట్స్. అండ్ నాట్ గేట్‌వే ఆ డేటా ఏదైతే ఉందో అది ప్రాసెస్ చేయడానికి ఆ నాట్ గేట్‌వే డేటాను ప్రాసెస్ చేయడానికి జీబీస్‌లో అది కూడా ఆల్‌మోస్ట్ సేమే. ఎంత? 0.45 అండ్ ఇంకా మీరు డేటా ట్రాన్స్‌ఫర్ చేయడానికి సేమ్ రీజియన్‌లో ఉన్న డేటా ట్రాన్స్‌ఫర్ ఏదైతే ఉందో, ఆ డేటా ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఎంత చార్జెస్ పడతాయంటే అది 100% ఫ్రీ. సేమ్ రీజియన్ అయితే. బట్ ఇఫ్ దట్ ఈస్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్. డిఫరెంట్ అంటే క్రాస్ రీజియన్స్ అని కూడా అనుకోవచ్చు. డిఫరెంట్ రీజియన్స్‌లో ఉంటే దానికి మనకి ఎంత కాస్ట్ పడుతుందంటే 0.009 ఏమో 0.09 ఐ గెస్ 0.09 సెంట్స్ అదే డాలర్స్. ఇలా పడుతుంది. ఇవన్నీ నాకెందుకు సార్ ఈ డాలర్స్ తర్వాత ఇవి ఇండియన్ కరెన్సీలో ఈ రూపీస్ ఇంత పడతాయి అని చెప్పేసి నాకెందుకు నేను ఏం యూజ్ చేస్తాను దీనితోటి? అంటే బాబు నీకు 100% కావాలి. ఎందుకంటే మీ టీమ్‌లో కొంతమంది ఉన్నారు. నీకు యాక్చువల్‌గా పోయిన తర్వాత నువ్వు టీమ్‌లోకి పోతే నీకు డైరెక్ట్‌గా నీ ఇష్టం వచ్చింది క్రియేట్ చేసుకొని నువ్వు ఏదైనా చేసుకో అని ఇవ్వడు. నీకు అరౌండ్ ఒక 200 ఇఫ్ యూ ఆర్ ఎ ఫ్రెషర్ 300, $400 ఈ రకంగా నీకు లిమిటేషన్స్ ఉంటాయి పర్ మంత్. దీంట్లోనే నువ్వు చేసుకోవాల్సి ఉంటుంది. నువ్వు ఏదైనా ఆర్&బి చేయాలన్నా, ఏమన్నా క్రియేట్ చేసుకోవాలన్నా, లేకపోతే ఏదన్నా క్రియేట్ చేసుకోవాలంటే నీ కంపెనీ నీకు ఇంత ఇస్తుంది. ఇంత ఆర్ ఇంత, ఇంత కొంతమందికి అన్‌లిమిటెడ్ ఉంటది. వాళ్ళు క్లౌడ్ అడ్మిన్ కావచ్చు. ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తుంటారు కాబట్టి. ఆ లిమిటేషన్స్‌లోనే నువ్వు చేసుకోవాలి. అది దాటి నువ్వు చేసినావు కరెక్ట్ టైమ్‌లో నీకు అకౌంట్ వర్క్ చేయట్లేదు. నువ్వు కంపెనీకి రిక్వెస్ట్ పెట్టుకొని ఒక టికెట్ రైజ్ చేస్తే వాళ్ళు దే విల్ ఇంక్రీజ్ దిస్ అమౌంట్. బట్ ఆ టైంలో నువ్వు ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇచ్చుకోవాల్సి ఉంటుంది సమ్‌టైమ్స్. మోస్ట్‌లీ క్రాస్ అవ్వదు. బట్ సమ్‌టైమ్స్ ఇఫ్ ఆ నీడ్ ఉన్న టైంలో మీరు గనక అడ్డమైనటోన్ని క్రియేట్ చేసుకొని అవి డిలీట్ చేయకుండా, టైమ్ వేస్ట్ చేసుకుంటా అట్లా చేసినారు అనుకోండి, ఆ టైంలో మీరు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవాల్సి కూడా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి చెప్తున్నా. ఓకే. మనకు బిల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తెలియాలి. మీరు డైరెక్ట్‌గా ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్ ఉంది కదా! మేనేజ్మెంట్ కన్సోల్. ఈ కన్సోల్‌లోకి వెళ్ళినారంటే అక్కడ ప్రైజింగ్ అని చెప్పేసి నాకు ఒకటుంటుంది. ఆ ప్రైజింగ్‌లో నువ్వు సర్వీస్ ఒక రీజియన్‌లో ఒక ప్రైజ్ ఉంటే ఇంకొక రీజియన్‌లో కూడా సేమ్ ప్రైజ్ ఉంటదని చెప్పేసి బ్లైండ్‌గా అనుకోకండి.
ఒక రీజియన్‌లో ఒక సర్వీస్ ఉంటే ఇంకొక రీజియన్‌లో ఆ సర్వీస్ ఉండకపోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. రైట్? అన్ని రీజియన్‌లలో అన్ని సర్వీస్‌లు ఉంటాయని చెప్పేసి మీరు బ్లైండ్‌గా అనుకోకూడదు. కొన్ని రీజియన్స్‌లో కొన్ని సర్వీస్‌లు ఉంటాయి. కొన్ని రీజియన్‌లో కొన్ని సర్వీస్‌లు ఉండవు. అండ్ ఒక రీజియన్‌లో ఒక సర్వీస్ ఒక చార్జెస్ ఉంటే, ఇంకొక రీజియన్‌లో సేమ్ సర్వీస్‌కు డిఫరెంట్ చార్జెస్ కూడా ఉండడానికి స్కోప్ ఉంటుంది. ఓకే. రైట్. సేమ్ ప్రైజెస్ అనే దాంట్లో. కాబట్టి మీరు విచ్ టైప్ ఆఫ్ సర్వీస్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్, ఇన్ విచ్ రీజియన్ యూ ఆర్ గోయింగ్ టు లాంచ్ అండ్ హౌ మచ్ టైమ్ యూ ఆర్ ఏమనొచ్చు హౌ మచ్ టైమ్ యూ విల్ యూజ్ దట్ సర్వీస్. ఈ రకంగా ప్రతి ఒక్కటి. అంటే లాంగ్ టర్మ్‌లో అయితే ఒక ప్రైజ్ ఉంటుంది. షార్ట్ టర్మ్‌లో అయితే ఒక ప్రైజ్ ఉంటుంది. అలా 1 డేకి, 1 అవర్‌కు ఈ రకంగా. ఏవన్నా సబ్స్క్రిప్షన్స్ కూడా ఉంటాయి. లైక్ వీపీసీ తీసుకున్నామంటే, వీపీఎన్ తీసుకున్నామంటే టనెల్స్ మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది అది. అవి కొన్ని హవర్లీ బేసిస్ ఉంటాయి. కొన్ని మంత్లీ బేసిస్ ఉంటాయి. కొన్ని 1 డే బేసిస్‌లో ఉంటాయి. ఈ రకంగా ఉంటాయి. కాబట్టి దీని గురించి మనకు తెలుసుకోవాలి. మినిమమ్ ఏదైనా నాలెడ్జ్ ఉంటే వన్స్ ఏది నేను దారి చూపించినా అంటే మీరు నడవగలుగుతారు. ఆ దారి ఎతికినప్పుడు మీరు ఎట్లా నడవగలుగుతారు? నేను అంటే నేనని కాదు. యాస్ ఎ ట్యూటర్ మీకు ఎంతో మంది ఉంటారు చెప్పేవాళ్ళు. మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తున్నారంటే ఎంతో మంది చెప్పేటివి కూడా సెర్చ్ చేస్తుంటారు కదా! ఏది బెస్ట్ అనిపిస్తే మీరు అది చూజ్ చేసుకుంటారు. ఓకే. దిస్ ఈస్ అవర్ టుడేస్ వీపీసీ ఆర్ నెట్వర్కింగ్ ఏదైనా కాల్ చేసుకోవచ్చు. బిల్లింగ్ సెషన్. దానికి ఎట్లా చార్జెస్ పడతాయని. ఓకే. రైట్. ఐ యామ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు డెడికేటెడ్ సెషన్స్ కావాలంటే ప్లీజ్ నన్ను రీచ్ అవ్వండి. వాట్సాప్ నంబర్ కూడా పెట్టాను కదా! వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. ఆర్ ఎల్స్ నాకు ఇక్కడ కామెంట్ చేసినా కూడా డెఫినెట్‌లీ ఐ విల్ రీచ్ యూ అవుట్ వెన్ ఐ హావ్ టైమ్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.